షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీ నామములో ఈ యొక్క దేవుని వాక్యం నుంచిన దేవుని బిడ్డలను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని కృప వలన అందరూ కూడా క్షేమంగా సమాధానం కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అందరికీ దేవాతి దేవుడు తన కృపను సమాధానము మెండుగా దయచేయునుగాక. ఆమేన్. 48వ దావీదు కీర్తన 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడే ఉన్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడే ఉన్నాడు. మనకు తెలుసు కదండి, మన దేవుని పట్టణము యొక్క యెరూషలేమును ఆయన పట్టణంగా చెప్పుకుని, ఎందుకంటే ఆయన యొక్క ప్రజలను, ఆయన యొక్క స్వకీయ జనమును, స్వకీయ సంపాద్యమును ఆయన పెంచి పోషించి చక్కని స్థితిలో నడిపించిన ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం నివసిస్తున్న ఆ యొక్క పట్టణము ఆయన పట్టణం, మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు, సీయోను పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఆయన ఎందుకు గొప్పవాడు? ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే మనం ప్రత్యేకంగా ఏదేదో చూడవసరం లేదు. ఆయన కలుగును గాక అని నోటుతో పలికి తయారు చేసిన సృష్టిని అంతటిని చూసినప్పుడు ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహాత్యము మనకి కన్నుల ముందు చాలా ఇంపుగా కనిపిస్తుంది. కలుగును గాక భూమి, కలుగును గాక ఆకాశము, పశుపక్షాదులు, లేకపోతే సముద్రము, సూర్యచంద్ర నక్షత్రాదులు, లేకపోతే భూ జంతువులు, పక్షి అన్నీ కూడా కలుగును గాక, కలుగును గాక. ఎంతో అద్భుతం అండి. మన కళ్ళ ముందు ఆయన అద్భుతం కనబడుతుంది. కాబట్టి ఆయన గొప్పవాడు, బహు కీర్తనీయుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం మరి ఎలాగా స్తుతిస్తున్నాము, ఎలాగ ఆరాధిస్తున్నామని ఆలోచన చేస్తే కనుక ఆయనని బహుకీర్తనీయుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, ఆయనని ఎంత స్తుతించినా తక్కువే, ఆయన గురించి ఎన్ని కీర్తనలు పాడినా కూడా తక్కువే. కాబట్టి అంత మహాత్యం గల దేవుడు. 145వ కీర్తన 3 అంటాడు కదా, 145వ కీర్తన 3వ అధ్యాయం. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం అందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. మన కళ్ళ ముందు ఎంత కనబడుతున్నా కూడా మనం ఆ యొక్క అద్భుతాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసండి? అది మన హృదయాలకు ఆ యొక్క మర్మము ఇప్పటికీ మనిషి గ్రహించలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. కాబట్టి ఆయన మహాత్యము గలవాడు, అధిక స్తోత్రము నందదగినవాడు. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే గనక, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే గనక ఇక్కడ కీర్తన గ్రంథము 99:3 వచ్చినట్టు కదా, భయంకరమైన నీ గొప్ప నామమును. వేరే లెవెల్ ఇది, భయంకరమైన నీ గొప్ప నామమును. ఆయన గొప్పవాడే. ఆ గొప్పతనం కూడా ఎటువంటిదంటే భయంకరం. అంటే ఇంక దేనితోనూ పోల్చలేము, దేనితోనూ కూడా మనము పోల్చలేము. కాబట్టి ఇక్కడ చూస్తే గనక భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యోధా గోత్రము తను ప్రేమించిన సీయోను పర్వతమును, ఆయన కోరికలను, ఆయన స్వకీయ సంపాద్యము. అంటే ఇశ్రాయేలు ప్రజలనండి కాదు, ఎవరు ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారు దేవుని ప్రేమించిన వారు. ఎవరు ఆయన ప్రేమిస్తారో వారు ఆయనకి స్వకీయ సంపాద్యం అవుతారు. ఆయన అడుగు జాడల్లో, ఆయన అధికారములకు ఎవరు ఒప్పుకుంటారో, ఆయన చిత్తం చొప్పున ఎవరు బ్రతుకుతారో వారందరూ కూడా ఆయనకి స్వకీయ సంపాద్యమే, ఆయన ప్రజలమే. కాబట్టి ఎవరైతే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సీను సొంత రక్షకునిగా అంగీకరించి ఆ యొక్క బాప్తిస్మ అనే ప్రక్రియ ద్వారా ఆయన సన్నిధులకు నడిపించబడుతున్నారు, వారందరూ కూడా ఆయన బిడ్డలే, ఆయన కుమారులే, ఆయన కుమార్తెలే, ఆయన వారసులే. కాబట్టి మనం అందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ చూడండి, భయంకరమైన గొప్ప నామమును మరి మనము మన హృదయాలను సంపూర్ణంగా సమర్పించి పూర్ణాత్మతోను, పూర్ణ బలంతోను, పూర్ణ శక్తితోను ఆయన నామాన్ని ఆరాధిస్తున్నామా? ఆయన బహు కీర్తనీయుడు గనక కీర్తనలు పాడుచు ఆయన గుమ్మంలో ప్రవేశిస్తున్నాం. మనము ప్రతిరోజు కూడా ఈ క్షణంలో మన వాక్యం ఏంటంటే, ఈ క్షణంలో మనం బ్రతికి ఉన్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృప మాత్రమే, మన యొక్క నీతి చొప్పున కాదు. కేవలము ఆయన యొక్క నీతి చొప్పుననే మనం ఈ సమయంలో బ్రతికినాము. కేవలం ఆయన నీతి చొప్పుననే మనం రక్షణలో ప్రవేశించాము. కేవలము ఆయన నీతి చొప్పుననే మనకైనా న్యాయం తీరుస్తున్నాడు. మన నీతిని బట్టి అయితే మన ప్రతి క్షణము కూడా మన కంటి ద్వారా, చెవి ద్వారా, నోటి ద్వారా, మన యొక్క శరీరంలో జ్ఞానేంద్రియాల ద్వారా ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాము. మన నీతిని బట్టి అయితే ఆయన యొక్క కనికరాన్ని మనం పొందలేము. కానీ కేవలం ఆయన నీతి ద్వారా, ఆయన దీర్ఘశాంతం కలివాడు కనుక, అయ్యో వీళ్ళందరూ కూడా నా పిల్లలే, నా బిడ్డలే. మరి మన కుటుంబాల్లో మన పిల్లలు తప్పు చేస్తే పర్మనెంట్గా తృణీకరిస్తామండి, గద్దిస్తాము, అలాగే మళ్ళీ తిరిగి వాళ్ళని ప్రేమిస్తాం. అలాగే దేవాదేవుడు కూడా ఎన్నోసార్లు కొన్ని పరిస్థితులను కల్పించి, శోధనలు నడిపించి మనకు తెలియజేయాలని ఆరాటపడుతుంది. కానీ మనం తెలుసుకోలేని స్థితిలో, ఆయన యొక్క వాక్యమును గ్రహింపలేని స్థితిలో, ఆయన యొక్క గొప్పతనం గ్రహింపలేని స్థితిలో ఇప్పటికీ మనం ఉన్నాం. కాబట్టి ఆయన గొప్పతనం తెలుసుకుందాము.
ఆయన బహు గొప్పవాడు, కీర్తనీయుడు. ఆయన గొప్పవాడు, యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడు. కాబట్టి బహు కీర్తనీయుడైన గొప్పవాడైన దేవుణ్ణి అంత్యస్థితిలో మనందరం కూడా స్తుతి చేసి కీర్తన చేసి ఆరాధించడం. దేవుడి యొక్క మాటను మన హృదయంలో ఫలింపు చేయండిగా. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మన కన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మీరు గొప్పవారు, బహు కీర్తనీయులు తండ్రి. నాయన మీ యొక్క మహత్యము నాయన మా యొక్క గ్రహింపులోనికి వచ్చే దాని అవకాశం లేదు తండ్రి ప్రభు. అధిక స్తోత్రం ఉందగిన వారు మీరు. మీ యొక్క మహత్యము గ్రహింప శక్యము కానీ తండ్రి ప్రభు. నాయన మీ యొక్క గొప్పతనము తండ్రి ప్రభు భయంకరమైన దాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. భయంకరమైన నీ గొప్ప నామమును నాయన మేము స్తుతించాలని, మీరు పరిశుద్ధులుగా మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా మా ముందుంచారు నాయన. అటు రీతిగా గొప్పతనం, మీ గొప్పతనంను కీర్తిస్తూ నిన్ను ఆరాధిస్తూ నేను నీ యొక్క నామాన్ని మహింపరుస్తూ నీ కృపను పొందుకున్న కృపను దయచేయమని, నీ బిడ్డలకు మమ్మల్ని స్వీకరించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.